మన కుటుంబాలు బాగుపడాలంటే, మన కుటుంబాలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు రావాలి అంటే దేవుణ్ణి మన కుటుంబానికి కేంద్ర బిందువుగా చేసుకోవాలి, ఆధారంగా చేసుకోవాలి, మూలంగా చేసుకోవాలి. దేవుడే మన కుటుంబాన్ని నడిపించేటువంటి వాడిగా ఆ తల్లి తండ్రి పిల్లలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగో యెహోషువ గ్రంథములో ఏమంటాడు? యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తాము. ఇక్కడ యెహోవాను మాత్రమే ఆరాధిస్తాము అన్న దాంట్లో అర్థం ఏంటంటే, యెహోషువ దానికి ముందు ఏమంటాడంటే, ఆ యొక్క యోర్దాను నది పరివాహక ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత, వాగ్దాన భూములు అడుగుపెట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి, మీరు ఒకవేళ నిజదేవుని ఆరాధించటం ఇష్టం లేకపోతే మీరు ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామంటే ఆయనను మాత్రమే పూజిస్తాము, ఆయనకి మాత్రమే లోబడి ఉంటాము, ఆయనే మా కుటుంబానికి మూలంగా ఉంటాడు. నీ కుటుంబానికి ఆధారం ఎవరు? నీ కుటుంబానికి మూలం ఎవరు? నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి.